जिले तांडूर के नर्सिंग कॉलेज के हालात दिन ब दिन अबतर होते जा रहे हैं। इहाते में ड्रेनेज का पानी झील की तरह जमा हो गया है, जिससे पूरा माहौल ताफुनज़दा हो गया है। तलबा और वालिदैन का कहना है कि कॉलेज में बुनियादी सहूलतों का फुकदान है, ना ड्रेनेज सिस्टम सही है, ना पीने का साफ पानी। इसके अलावा हॉस्टल की बिजली की वायरिंग गैर कारगर है, ना ही फैन चलते हैं, ना ही लाइट जलती है। इसी सिलसिले में नर्सिंग कॉलेज के प्रिंसिपल विजया रानी ने बरहमी का इजहार करते हुए कहा कि वालिदैन और तलबा मुसलसल एहतजाज कर रहे हैं। इस सिलसिले में आला हुकाम को कई बार शिकायतें भेजी गई, मगर ताहाल कोई कार्रवाई अमल में नहीं आई। इस नर्सिंग कॉलेज के इहाते में आयुर्वेदिक डिस्पेंसरी, सरकारी अस्पताल, पीपी यूनिट के अहाते में टीबी सेंटर भी मौजूद है। इस अस्पताल में आने जाने वाले मरीज और तलबा नाक पकड़ कर चलने पर मजबूर हैं। वालिदैन और असातिज़ा ने जिला कलेक्टर समेत आला हुकाम से फौरी इक़दामात की अपील की है। प्रिंसिपल कॉलेज ऑफ नर्सिंग तांडूर ఇక్కడ మాకు హాస్టల్లో ఓల్డ్ బిల్డింగ్ ఇది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది కానీ అది ఇంకా మాకు అలాట్ అవ్వలేదు. మెడికల్ కాలేజ్ అలాట్ అయింది. సో ప్రస్తుతం ఉన్న పాత కాలేజ్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ కరెంట్ వైరింగ్ సిస్టమ్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ఎప్పటికప్పుడు రిపేర్స్ చేయించుకుంటూ నడిపిస్తున్నాము. అండ్ వాటర్ కనెక్షన్ కూడా మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా లేదు. బోరింగ్ కనెక్షన్ ఉంది కానీ ఇప్పుడు కరెంట్ ఆన్ ఆఫ్ అవుతుంది కాబట్టి వాటర్ ప్రాబ్లమ్ కూడా మాకు ఫేస్ చేస్తున్నాము. ప్లస్ డ్రైనేజ్ పైప్ లైన్ అంతా చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. సో స్టార్టింగ్ అయినప్పటి నుంచి రిపేర్ చేస్తూ ఇప్పటికి నడిపిస్తున్నాం. అట్లా అయితే కానీ కింద పైన ప్రాబ్లం బట్టి కింద అంత వాటర్ స్టాగ్నేట్ అవుతుంది. పైప్స్ సరిగ్గా అందుకు అవి లీక్ అయ్యి కింద వాళ్ళకు కూడా అది న్యూసెన్స్గా మారుతుంది. అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా చెత్త అవన్నీ తీసుకొని వెళ్ళట్లేదు. పిల్లలు అక్కడ చెత్త వేసినా కూడా బయట వాళ్ళు వచ్చి పైకి వచ్చి తీసుకొని వెళ్ళమని కూడా తీసుకొని వెళ్ళట్లేదు. పిల్లలు బయట పడేస్తే ఎందుకు పడేస్తున్నారు అనేసి అడుగుతున్నారు. సో మున్సిపల్ వాళ్ళు కూడా పైకి వచ్చేసి ఏమైనా వేస్ట్ ప్రోడక్ట్స్ అవన్నీ తీసుకొని వెళ్తే బాగుంటుంది, పిల్లలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కరెంట్ మొత్తం పైప్ లైన్ మార్చాలి బిల్డింగ్లో. ఒకవేళ పిల్లలు ఇక్కడ ఉండాలి 4 years అంటే. ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం మార్చాలి, ప్లస్ ప్లంబర్ పైప్ లైన్స్ మొత్తం మార్చాలి, అండ్ వాటర్ కనెక్షన్ కావాలి. ఇవన్నీ మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. పేరెంట్స్ కూడా వచ్చి నా దగ్గర కొట్లాడుతున్నారు. వాళ్ళు మా పిల్లలకి ఈ ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ లేవు అట్లా అని నాతో కొట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను చేయాల్సింది నేను చేస్తున్నాను. నేను ఓన్గా స్పెండ్ చేసి నేను రిపేర్స్ చేయించి పిల్లలకు ఆ ఫెసిలిటీస్ అందేలా చూస్తున్నా. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. I need permanent solution for Government College of Nursing TP unit building.